నేను నా భార్య నిద్రిస్తుండగా ఒక స్వప్నము కల వచ్చింది నాకు. నా భార్యకు దెయ్యాలు పట్టుకున్నాయి రెండు. ప్రార్థన చేశాను. ఆ దెయ్యం చెప్తుంది నాతో, నవ్వుతుంది, విపరీతమైన నవ్వి నువ్వెంత ప్రార్థించినా నేను వెళ్ళలేను, నీ ప్రార్థన శక్తి సరిపోదు, ప్రార్థించు, నన్నేమి చేయలేడు నీ దేవుడు అని అరిచింది. అప్పుడు నాకు బాధేసింది, ఏడుపు వచ్చింది. ఏంటి, ఎంత ప్రార్థన చేసిన దెయ్యం వెళ్దా? దేవుడా, ప్రభువా, నీ నామానికి మహిమ ఘనత పొందుకోవాలి, నా ప్రార్థన ఆలకించువా ప్రభువా, ఆలకించుము తండ్రి అని మరీ ఎక్కువగా ప్రార్థించడం మొదలుపెట్టాను. అప్పుడు ఆ దెయ్యం, రెండు దెయ్యాలు, ఒకటి కాదు, భయంకరంగా ఉన్నాయి, వెళ్ళిపోతున్నాయి, పారిపోతున్నాయి. ఒక రకమైన భాష మాట్లాడుతున్నాయి. ఆ భాష ఏంటో నాకు అర్థం అవ్వలేదు. భయంతో అలా విన్నాను చాలాసేపు. అలాగా బయట నుంచి ఇంకో దెయ్యం వచ్చింది. ఆ మూడు దెయ్యాలు అలా పారిపోలేదు, నడుచుకుంటూ వెళ్ళిపోయినాయి. ఒక రకమైన మనకు అర్థం కాని భాష మాట్లాడినాయి ఆ దెయ్యాలు. నేను అనుకున్నాను పక్కింటి వాళ్ళు మాట్లాడుకుంటున్నారేమో అనుకున్నాను. పక్కింటి వాళ్ళు కాదు, దెయ్యాలు. ఈ చిన్ని సత్యం దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.